హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేశం సిస్టర్స్. కాన్వకేషన్ తర్వాత ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసామన్నది ఈ వ్లాగ్. నేనైతే కాన్వకేషన్ అయిపోయింది. ఇంకా బెంగళూరుకి వచ్చాక మాల్కి వెళ్ళాలి కదా. మేము చాలా డేస్ నుంచి ఆ మాల్కి వెళ్దామని బీటెక్లో ఉన్నప్పుడే అనుకున్నాం. మేము ఆ టైంలో ఉన్నప్పుడు మాల్ ఓపెన్ ఇలా మన ఫ్రెండ్స్ పక్కన ఉంటే ఏమవుతుందో తెలుసు కదండి. ఫుల్ బ్యాక్ టు బ్యాక్ సెటర్స్ వేస్తూనే ఉన్నారు. నాకైతే ఒక్క నిమిషం కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదు. సో ఇక సిచ్యువేషన్ అర్థమైపోయి వాయిస్ ఓవర్ మరీ ఇచ్చేద్దామని వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసేసా. ఫైనలీ వచ్చేసామండి మాల్ ఆఫ్ ఏషియాకి. అయితే మేము ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తున్న మాల్ ఇది. మా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ మేము వెయిట్ చేస్తున్నప్పుడు ఓపెన్ కాలేదు. మేము అలా ఇంటికి వెళ్ళాం, ఇలా ఓపెన్ చేసేస్తారు. మాల్ కోసమే సపరేట్గా రాలేం కదా బెంగళూరుకి. సో ఇంకెలానో కాన్వకేషన్కి వచ్చేసాం కాబట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా మాల్కి వచ్చేసాం. మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా మ్యాప్ ఉంటుంది, ఏ ఫ్లోర్లో ఎక్కడ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్ ఎక్కడ ఉంది, ఏ బ్రాండ్స్ ఏ ఫ్లోర్లో ఉన్నాయనేసి. అది చూస్తూ మేము అలా ఫాలో అయిపోయాం. అంబియన్స్ అయితే చాలా బాగున్నాయండి. మెయిన్లీ షాన్లైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా యూనిక్గా ఉన్నాయి. నాకు పర్సనలీ చాలా అంటే చాలా నచ్చేసాయి. ఇదంతా ఒక సైడ్ అయితే, మేము వెళ్ళినప్పుడు కింద లైవ్ మ్యూజిక్ పెట్టారు. ఎంత స్వీట్గా పీస్ఫుల్గా అనిపించిందో. అలా మ్యూజిక్ వింటూ అలా అంబియన్స్ని ఎంజాయ్ చేస్తూ కొద్దిసేపు టైంపాస్ చేసేసాం. ఇక పైకి వచ్చి రౌండ్స్ వేస్తుండగా, మన గర్ల్స్కి షాపింగ్ అంటే పిచ్చి అని తెలుసు కదండి. మరి షాపింగ్ చేయకపోతే ఎలా చెప్పండి. షాపింగ్ చేద్దామని అలా అన్నీ చూస్తుండగా నాకు ఈ చైన్స్ బాగా నచ్చాయి. ఇంకా 2+2 ఆఫర్ ఉంది కదా, ప్రైస్ కూడా నాకు రీజనబుల్ అనిపించేసి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిపి 4 సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ నా ఫ్రెండ్ మహి బాత్ అండ్ బాడీ వర్క్స్లో మాయిశ్చరైజర్స్ చాలా బాగుంటాయని సజెస్ట్ చేసింది. సో ఒకసారి ట్రై చేద్దామని అయితే వచ్చేసాం. నాకు ఇలా అన్నీ ట్రై చేశాక నాకు ఈ మాయిశ్చరైజర్ చాలా బాగా నచ్చింది. ప్రైస్ అయితే టూ మచ్ ఆన్లైన్తో కంపేర్ చేస్తే. సో నేనైతే అక్కడ ఏం పర్చేస్ చేయలేదు. ఏ ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది అలా అన్నీ చెక్ చేసుకొని అయితే వచ్చేసాం. ఇక అప్పటికే తిరిగి అలసిపోయిన మాకు ఫుల్ ఆకలిగా అనిపిస్తే ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి నో నాన్ వెజ్. ఇక వెజ్లో మనకేం పెద్ద ఆప్షన్స్ ఏం కనిపించవు కదా. సో ఇంక అందుకని మ్యాక్రోనీ పాస్తా అండ్ ఒక స్టార్టర్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాం. టేస్ట్ అయితే అంతేం లేదు, అంత మనీ పెట్టాల్సినంత వర్త్ అయితే కాదు. ఇంకెలానో ఆకలి మీద ఉన్నాం కాబట్టి అలా లాగిచ్చేసాం. అలా తినేసి కిందికి వస్తుండగా మాకు స్వరోస్కి కనిపించింది. మనం ఎలానో కొనమని తెలిసినా కూడా జస్ట్ అలా డిజైన్స్ చూద్దామని లోపలికైతే వచ్చేసాం. నాకు ఈ బ్రేస్లెట్ బాగా నచ్చింది. డిస్ప్లేలో చూసేటప్పుడు నాకు 2 డిఫరెంట్ బ్రేస్లెట్స్ లాగా కనిపించాయి. బట్ ట్రై చేసేటప్పుడు 2 అటాచ్ అని తెలిసింది. ఎలానో తీసుకోలేదు కాబట్టి టాటా సీ యూ నెక్స్ట్ టైం అని అయితే వచ్చేసాం. ఇలా నేను వీడియోస్ తీస్తూ ఉంటే పాపం నా ఫ్రెండ్స్ ఇలా నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అమ్మయ్య, ఫైనలీ మన యూట్యూబ్ వ్లాగర్ పని అయిపోయింది రోయ్ అని కామెడీ చేస్తూ బయటికి అయితే వచ్చేసాం. ఇక బెంగళూరులో గుడ్ టైమ్స్ అయితే అయిపోయాయండి. మరీ ఇలా ఫ్రెండ్స్ అందరం ఎప్పుడు కలుస్తామో ఏమో. ఇంకా ఎప్పటికైనా ఇంటికి వెళ్ళిపోవాలి కదా. సో ఇక నెక్స్ట్ డే అయితే బస్ అయితే బుక్ చేసేసుకున్నాం. అలా వెయిట్ చేస్తుండగా బస్ అయితే వచ్చేసింది. మనం ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ముఖ్యం కదా బిగులు. సో బస్లో కూడా మేము ఏ స్నాక్స్ని వదలకుండా అన్నీ తెచ్చేసుకున్నాం. ఇక్కడ మహి పడే కష్టాలు చూడండి. ఈ ర్యాపర్ ఓపెన్ చేయడానికి ఒక పెద్ద యుద్ధమే చేసేస్తుంది. చాలాసేపు కష్టపడ్డాక ఆ ఫేస్లో హ్యాపీనెస్ చూడండి, ఏదో యుద్ధాన్ని గెలిచినట్టు. మేము కొన్న స్నాక్స్ అన్నీ తిన్న తర్వాత అప్పుడు ఇచ్చారండి స్నాక్స్, వాటర్ బాటిల్స్. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా గరుడ బస్సులో వెళ్ళే వాళ్ళు స్నాక్స్ అస్సలు కొనకండి, వాళ్ళే ఇస్తారు కాబట్టి. That's it for this vlog guys. Please do like, share and subscribe to Ganesham Sisters.